'పుష్ప 1' పాన్ ఇండియా రిలీజ్ వెనక మరో టాప్ దర్శకుడు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, స్టార్ దర్శకుడు రాజమౌళి. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ స్వయంగా వెల్లడించారు. 'పుష్ప' ఫస్ట్ పార్ట్‌ను హిందీలో విడుదల చేయాలనే ప్లాన్ సుకుమార్‌కు లేనేలేదు. అసలు ఈ 'పుష్ప'లోని 2 పాటలు రిలీజ్ చేశాక కూడా దర్శకుడు సుకుమార్‌కి ఆ ప్లాన్ లేదు. రాజమౌళి సినిమా కంటెంట్ చూసి ఇంప్రెస్ అయ్యి ఈ మూవీని ఖచ్చితంగా హిందీలో కూడా విడుదల చేయాలని పట్టుబట్టారట. ఆయనే స్వయంగా దర్శకుడు సుకుమార్‌తో మాట్లాడారు. అంతేకాకుండా హీరో బన్నీలతో పాటు నిర్మాతలతో కూడా మాట్లాడి 'పుష్ప 1' పాన్ ఇండియా రిలీజ్ కోసం ఒప్పించారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. 'పుష్ప' ఫస్ట్ పార్ట్ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ సూపర్ హిట్ అయింది. ఇలా రాజమౌళి తీసుకున్న ఇనిషియేట్ 'పుష్ప' ఫ్రాంచైజ్‌కి పాన్ ఇండియా స్టేటస్ తెచ్చిపెట్టింది. 'బాహుబలి'కి ముందు, 'బాహుబలి'కి తర్వాత అన్నట్లు ప్రభాస్ కెరియర్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతోంది. 'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' చిత్రాలు కాస్త ఝలకిచ్చాయి. ఈ సినిమాలు నార్త్‌లో మాత్రం కలెక్షన్లు అదరగొట్టాయి. దీనికి కారణం కేవలం 'బాహుబలి' క్రేజే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లను మలుపు తిప్పి తన 'RRR' సినిమాతో పాన్ ఇండియా స్టార్లను చేసింది రాజమౌళిని. అయితే నేరుగా బన్నీతో సినిమా చేయకపోయినా హీరో అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేశారు రాజమౌళి.